హాయ్ అండి అందరికీ. ఈరోజు ఒక మంచి కర్రీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా రోజుల తర్వాత వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. మనం ఒక్క రకంగా చేసుకున్నాం అంటే అది 4 రకాలుగా ఉపయోగపడేలాగా మీకైతే చేసి చూపిస్తానండి. ఈ ఒక్క కర్రీ చేసుకున్నారంటే రైస్‌లోకి, రోటీస్‌లోకి సజ్జ రొట్టె కానీ, జొన్న రొట్టె కానీ, అలాగే రాగి రొట్టె కానీ, చపాతీ కానీ, పరోటా కానీ, రైస్ కానీ, ఏదైనా బిర్యానీ, బగారా రైస్ ఇలా ఏ రకంగా మనం చేసుకున్నా కూడా ఈ కర్రీ ఒక్కటి చేసుకుంటే అన్నిట్లోకి కూడా యూజ్ అవుతుంది. కొంతమంది చపాతీ, కొంతమంది రైస్ తింటారు కాబట్టి ఎవరికైనా కానీ సూటబుల్ అనమాట. చాలా కాంబినేషన్ బాగుంటుంది. ట్రై చేయండి తప్పకుండా. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. తర్వాత ఇలా పాండి పెట్టుకుని దానిలోకి కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఇట్లా పని తగ్గించుకోవాలనుకుంటే కనుక ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. 2-3 రకాల రొట్టెల్లోకి ఒక రకం అని, అలాగే రైస్లోకి ఒక రకమని, అట్లా ఇంట్లో కొంతమంది రైస్, కొంతమంది రొట్టె తినే వాళ్ళకి ఇలా కనుక చేశారంటే రెండిట్లోకి కాంబినేషన్ బాగుంటుంది కాబట్టి మనం ఒక్క కర్రీతోనే మనకి అయిపోతుంది పని అనేది. మనం చక్కగా ఫ్రీగా ఉండొచ్చు. ఆయిల్ వేడెక్కాక దానిలోకి ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు అనేది వేసుకోవాలి. అవి కొంచెం ఉప్పు వేసుకుంటే కనుక చక్కగా తొందరగా ఫాస్ట్గా మగ్గుతాయి. ఎప్పుడైనా సరే ఉల్లిపాయలు వేసిన వెంటనే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటే ఆనియన్స్ చాలా ఫాస్ట్గా మగ్గిపోతాయండి. ఇలా మనం కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అయితే కనుక మనం కుకింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. ఎక్కువ టైం నిలబడకుండా చేసుకోవచ్చండి. ఇదివరకు కాలంలో అయితే కింద కూర్చొని చేసుకునేవాళ్ళు వంట. కానీ ఇప్పుడు మనం ఏ పనైనా కానీ నిలబడి చేసుకోవడం వల్ల కాళ్ళ నొప్పులు, పాదాల నొప్పులు అన్నీ వస్తున్నాయి. అందుకని మీరు ఇలా కొన్ని కొన్ని ఫాస్ట్‌గా చేసుకునే విధంగా మన పని ఎలా తగ్గించుకోవాలనేది చూసుకోవాలి. మనం ఈ ఒక్క కర్రీ చేసుకోవడం వల్ల మనం ఇంట్లో రొట్టెలు తినే వాళ్ళకి యూజ్ అవుతుంది. అలాగే రైస్ తినే వాళ్ళకి కూడా యూజ్ అవుతుందండి. అందుకని మీరు తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్, మంచి మంచి టిప్స్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు సపోర్ట్ ఇవ్వండి. ఈ బంగాళదుంప ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి. మనం ఎటువంటి మసాలాలు కూడా ఘాటుగా వేసుకోకుండా చేసుకున్నా కూడా చాలా సింపుల్గా చేసుకున్నా కూడా టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఈ సమ్మర్లో మనం ఇలాగా కనుక చేసుకుంటే సింపుల్గా వేడి చేయకుండా మంచిగా కూల్గా ఉంటుంది. ఎక్కువ మసాలాలు తినడం వల్ల సమ్మర్లో బాడీ హీట్ ఎక్కువ అవుతుందండి బాడీలో. అందుకని కొంచెం మంచి మంచి కర్రీస్ కూల్గా మన బాడీ కూల్గా ఉండేలాగా ఎంత తిన్నా కూడా పొట్టలో చల్లగా ఉండేలాగా మనం వంట అనేది చేసుకోవాలి. బంగాళదుంపలు ఒక సగం వరకు మగ్గిపోయిన తర్వాత దానిలోకైతే క్యారెట్ యాడ్ చేసుకోండి. నేను గాజర్ యాడ్ చేశానండి. నార్మల్ క్యారెట్ కాకుండా రెడ్ కలర్ క్యారెట్ ఉంటాయి కదా, అవి అయితే యాడ్ చేశాను. ఇవి కూడా బాగా మగ్గే వరకు మగ్గించుకోవాలి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న బెల్ కూడా యాక్టివేట్ చేయండి. బెల్ మీద కూడా ప్రెస్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు వీడియో నోటిఫికేషన్ అయితే వస్తుందండి. వెంటనే మీరు వీడియోని చూసేయచ్చు. క్యారెట్ కూడా మగ్గిన తర్వాత దానిలోకి టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా చక్కగా బాగా మగ్గే వరకు, మెత్తగా మగ్గే వరకు మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకుంటే కనుక టేస్ట్ బాగుంటుందండి. టమాటా ముక్కలుగా లేకుండా ఇలా మగ్గించుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఇలా కర్రీస్ కనుక ఎక్కువ తింటే మనకి వెయిట్ మేనేజ్మెంట్ కూడా బాగుంటుందండి. వెయిట్ ఎక్కువ పెరిగిపోయే వాళ్ళకి కర్రీ ఎక్కువ తినడం వల్ల వెయిట్ అనేది మేనేజ్ అవుతుంది కర్రీ. ఎందుకంటే మనం కర్రీస్ ఎక్కువ తినాలి, రైస్ తక్కువ తినాలండి. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తినడం వలన బాడీ వెయిట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. అందుకని మనకి కర్రీ ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకొని మన రైస్ అనేది తక్కువ క్వాంటిటీలో తినాలి. దానిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇందాక మనం కొంచెం ఉల్లిపాయలు వేసాం కాబట్టి ఇప్పుడు చూసుకుని అడ్జస్ట్ చేసుకుని వేసుకోవడమేనండి. కర్రీకి సరిపడా వేసేసుకోవాలి. ఎందుకంటే ఉప్పు వేసేస్తే మన టమాటాలు కానీ ఏదైనా కూడా ఫాస్ట్గా మగ్గిపోతాయండి. ఇందాక పసుపు కూడా నేను ఆల్రెడీ యాడ్ చేసేసాను. ఇవి కొంచెం కలుపుకుంటూ వేయించుకోవాలి, లేకపోతే కొంచెం అంటుకుంటుంది. మూత పెట్టేసుకుని చక్కగా సిమ్లో పెట్టేసి ముక్కలు మెత్తగా సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి. తర్వాత దానిలో కొద్దిగా నువ్వుల పొడి అయితే వేసాను. తర్వాత తగినంత కారం కూడా వేసుకోవాలి. కారం మీరు చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేశాను కాబట్టి నేను చిన్న స్పూన్ తోటి ఒక 2 స్పూన్లు అయితే వేసాను. చాలా చిన్న స్పూన్ అండి. మా ఇంట్లో ఎక్కువ కారాలు అయితే ఎక్కువ తినవండి. మీడియంగా కరెక్ట్గా ఉంటే సరిపోతుంది. తక్కువ ఎక్కువ కాకుండా మీడియంగా అయితే తింటాము. ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా కారంగా ఉన్నాయి కాబట్టి చిన్న స్పూన్ తోటి 2 స్పూన్లు అయితే వేసాను. మీ కారానికి తగినట్టుగా మీరైతే వేసుకోండి. చూడండి ఎంతో టేస్టీగా ఎంత
కమ్మగా ఉంటుందండి. దానిలో కొంచెం జీలకర్ర పొడి కూడా వేశానండి. జీలకర్ర పొడి అలాగే మీ దగ్గర చికెన్ మసాలా ఏమన్నా ఉంటే కనుక లైట్గా వేసుకోండి, మీకు ఇష్టమైతే కనుక, ఆప్షనల్ అది. నేనైతే కొంచెం జీలకర్ర పొడి అయితే వేశాను. ఇంకా వేరే మసాలాలు అయితే ఏమీ యాడ్ చేయలేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసుకుంటే కొంచెం వేసుకోండి, మీ ఇష్టం అండి. వేయకపోయినా బాగానే ఉంటుంది. మనకి మంచి ఒరిజినల్ ఫ్లేవర్ వస్తుంది. మన వెజిటేబుల్ ఫ్లేవర్ అనేది మనకు చక్కగా తెలుస్తుంది. ఊరికి మసాలాలు ఎక్కువ వేసేస్తే ఫ్లేవర్ అంతా మారిపోతుందండి. ఎక్కువగా వెజిటేబుల్ ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళకి ఎక్కువ మసాలాలు అస్సలు యాడ్ చేయొద్దండి. మూత పెట్టేసుకొని వాటర్ అంతా కూడా ఎగిరిపోయి కూర దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా చిక్కగా అయిపోయింది కదా, అలా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకొని కొంచెం అలా ప్రెస్ చేస్తే ఇంకా కొంచెం చిక్కగా అవుతుందండి. ముక్కలు ముక్కగా ఇట్లా లేకుండా వాటర్గా ముక్కలుగా లేకుండా కొంచెం జస్ట్ ఎక్కువ వద్దండి. ఎక్కువ మళ్ళీ స్మాష్ అయిపోతుంది, అంతా పేస్ట్ లాగా అయిపోతుంది. జస్ట్ గరిటతోటి ఎలా అంటే చక్కగా కూర అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి, రోటీస్లోకి, దేనిలోకైనా కానీ ఎంజాయ్ చేయొచ్చు. దానిలోకి ఫ్రెష్ క్రీమ్ అయితే వేసుకోండి. ఫ్రెష్ క్రీమ్ లేకపోతే కనుక పాల మీద మేగండి ఇలా మెత్తగా చేసేసి వేసుకోండి. ఎందుకంటే కర్రీకి మనకి మంచి రిచ్ టేస్ట్ వస్తుంది, అలాగే కమ్మగా ఉంటుంది. ఆ కమ్మదనం కోసం ఇలా కొంచెం క్రీమ్ అనేది యాడ్ చేసుకోండి. చూడండి, ఎంతో ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఎక్కువ హడావిడి లేకుండా, ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్గా కమ్మగా ఇలా కర్రీ కనుక చేసుకుంటే అన్ని రకాల్లోకి యూజ్ అవుతుంది. మనకి పని తగ్గుతుంది. ఎక్కువ స్ట్రెస్ అనేది ఉండదండి. ఎక్కువసేపు నుంచుని మనం చేస్తూ ఉంటే కాళ్ళు నొప్పులు, పాదాల నొప్పులు వస్తాయి. ఎందుకంటే 40 ఇయర్స్ దాటిన తర్వాత ఎవరైనా కూడా లేడీస్కి ఇలా కాళ్ళ నొప్పులు, పాదాల నొప్పులు వస్తాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే మనకే సేఫ్గా ఉంటాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.